నేను నిన్న మా అత్తమ్మతో మాట్లాడాను. మా అత్తయ్య మాట్లాడితే సినిమా చూసారంటే చూసాను. నేను రాత్రి చూసారంట. చూసి సినిమా అంతా చాలా కామెడీ ఉంది, చాలా బాగుంది కామెడీ, అది బాగుంది ఇది బాగుంది అని చెప్పి క్లైమాక్స్ ఇంకా బాగుంది అన్నది ఆవిడ. బీసీ సెంటర్లోనే అసలు దానికి అసలు వేరే అప్లాస్ దానికి క్లైమాక్స్కి అది వేరేది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, తమ్మ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, మీ పర్ఫార్మెన్సెస్, ఆత్మల తాలూకు ఇది ఫెంటాస్టిక్ వచ్చిందండి. దానికి ఎలా చేశారు వర్క్ అంతమంది, ఏమనుకున్నారండి దానికి, ఎలా చూపించాలనుకున్నారు అవుట్పుట్ రావడానికి? ఫస్ట్లో క్లైమాక్స్ క్రాక్ చేయడానికి అదొక కామెడీ ఫిలింలో నువ్వు నవ్వించి ఇప్పుడు నీకు ఒక సీరియస్ బ్లాక్ వేస్తా అనేది ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్. నార్మల్గా చాలా టఫ్ స్పాట్ అది ఒక కామెడీ ఫిల్మ్లో. ఇప్పుడు సీరియస్ చెప్తుంటే ఇదేంటి కామెడీ ఆపి సీరియస్ చెప్తున్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది. లేకపోతే సో ఎలా మనం ఏదైతే ఒక వరల్డ్ తీసుకున్నామో, దెయ్యాలు ఎక్కుతాయి మనుషుల్లోకి, వదులుతాయి, సడన్గా దెయ్యంగా వచ్చి మాడతాడు, ఇవన్నీ, లేకపోతే చిన్న పూజ చేస్తే దెయ్యాలు వశీకరించుకోవచ్చు, ఈ టైప్లో ఉండే వరల్డ్లో ఒక ఆత్మను తీయాలంటే ఎలాంటి క్లైమాక్స్, ఎలాంటి ఒక ఆత్మ ఒక బాడీ నుంచి వదిలి వెళ్ళిపోవాలి అంటే ఎలా క్రాక్ చేద్దాం అనుకున్నప్పుడు గాంధీ వచ్చాడు ఐడియాతో. సో ఆ క్లైమాక్స్ షూట్ ఆబ్వియస్లీ చాలా వరకు గ్రీన్ మ్యాట్లోనే చేసి ఉండాలి. నడుములు, చేతులు, కాళ్ళు అన్నీ కొంచెం అయిపోయినాయి. బట్ అది బయటకు రావడానికి ఆబ్వియస్లీ మా విఎఫ్ఎక్స్ సూపర్వైజర్స్ ఒక కొత్త ప్రయోగం చేసాం క్లైమాక్స్. ఒకటి మాకు టైం రెస్ట్రిక్షన్, బడ్జెట్ రెస్ట్రిక్షన్ అన్నీ ఉన్నాయి. కానీ ఈ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే దాంట్లో వాట్ ఎవర్ దట్ బ్లూ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ సబ్స్టెన్స్, ఒక ఇద్దరు ఆత్మలు కొట్టుకుంటే ఎలా ఉంటుంది అని ఒక క్లైమాక్స్, అట్లీస్ట్ ఇట్స్ పాయింట్గా ఇట్స్ సంథింగ్ న్యూ. కొంతమందికి అది టాకీగా అనిపించవచ్చు, కొంతమందికి అది చాలా అద్భుతంగా అనిపించవచ్చు, బట్ వీ ఫీల్ దట్ ఈస్ ద రైట్ క్లైమాక్స్. ఇల్లాజికల్ గా ఏముండదు. ఈ హీరో కొరియా బయలుదేరేటప్పుడు తల్లి కాలభైరవుడు మన కులదైవం అనిపిస్తుంది. సో ఆయన ఆశీర్వాదం ఉందనేది చూపిస్తాం లాస్ట్ క్లైమాక్స్ లో. ఆ డౌట్ అడగలేదు, చెప్తున్నా మామూలుగా లాజికల్ అంటే లాజికల్ గా ఉండదు అసలు ఒక ఆత్మ బయటకు వచ్చి కొట్టుకోవడమే లాజిక్ కాదు కదా. కాదు మరి ఇంకేముంటుంది అసలు. బేసికల్ నేను సినిమా చూడండి, సగటు ప్రేక్షకుడు చూస్తే ఏమి రావు, ఎమోషన్తో కనెక్ట్ అవుతాను. ఎప్పుడైతే తమన్ మ్యూజిక్ ఇచ్చాడో ఇట్ లుక్ డిఫరెంట్, ఇట్ ఫెల్ డిఫరెంట్. ఎక్స్పీరియన్స్ థియేటర్ లో బాగా వర్కౌట్ అయింది. అది ఎమోషనల్ గా పీక్ వెళ్ళింది లాస్ట్ షాట్స్ అంతా. ఆయన ఎక్కువ సాగదీలే ఇంకా, ఎందుకంటే వీ వాంటెడ్ టు ఫినిష్ ఫనీ నోట్ ఉంది, కానీ ఒక ఆత్మకి దానికి ఒక సొల్యూషన్ ఇవ్వాలనే దాన్ని రాసి వచ్చింది. నేను ఎందుకు అత్తయ్య గారి కాల్ గురించి చెప్పానంటే వాళ్ళు అంత కనెక్ట్ మా మదర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 30 మంది లేడీస్ వెళ్ళి సినిమా మేము కలిసి చూసారా. ఓకే, వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ అసలు అదిరిపోయింది, క్లైమాక్స్ అదిరిపోయింది అన్న జోన్ వచ్చారు. అండ్ అవునా ఓకే. బట్ అదే అన్న, ఇప్పుడు సినిమాలో ఇన్వాల్వ్ అయితే నీకు సినిమాలో క్యారెక్టర్స్తో ఇన్వాల్వ్ అయితే నీకు అలాంటి ఏం డౌట్